హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. ఈ యొక్క బంద్లో మనకు స్కూల్స్, కాలేజీలు, బస్సులు, దుకాణాలు ఇవన్నీ కూడా అయితే క్లోజ్ చేయబోతున్నారు. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. విత్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో ఈ యొక్క బంద్ అనేది ఎందుకు నిర్వహిస్తున్నారు, ఈ బంద్లో మనకు ఏవేవి క్లోజ్లో ఉంటాయి, ఏవేవి ఓపెన్లో ఉంటాయి, పూర్తి వివరాలన్నీ కూడా తెలియచేస్తాను. కాబట్టి మిస్ అవ్వకుండా పూర్తిగా అయితే వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో మాత్రం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి విధానాల పైన నిరసిస్తూ మనకు రేపు బంద్ అయితే నిర్వహిస్తున్నారండి. దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఆ యొక్క నోటిఫికేషన్ని మీరు క్లారిటీగా స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నారు, చూడొచ్చు మీరు. ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్కు సిఐటియు పిలుపునిచ్చింది. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చినట్లు సిఐటియు జాతీయ అధ్యక్షురాలు హేమలత తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా సహా 90 కార్మిక సంఘాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ, ఉపాధి రంగాలకు కోతలు విధించారని, కార్పొరేట్ సంస్థలకు మాత్రం రాయితీలు ప్రకటించారని దుయ్యబట్టారు. ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ యొక్క అప్డేట్ని బట్టి మన యొక్క దేశవ్యాప్తంగా రేపు 16వ తేదీ ఫిబ్రవరి 16వ తేదీన మన యొక్క దేశవ్యాప్తంగా మనకు గ్రామీణ భారత్ బంద్ అయితే ఉంటుందండి. ఈ యొక్క భారత్ బంద్లో మనకు ఏ ప్రాంతంలో అయితే బంద్ అనేది నిర్వహిస్తున్నారో ఆ ప్రాంతాలలో స్కూల్స్, కాలేజీలు అన్నీ కూడా మూసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందండి. సో మనకు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక అంటే మనకు కొన్ని చట్టాలు తీసుకొచ్చిందనమాట. కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అయితే మనకు తీసుకొచ్చిందనమాట. వీటన్నిటిపైన వీళ్ళు వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు, బంద్ అయితే చేయాలని. ఫ్రెండ్స్, ఇదండి అప్డేట్ అనేది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బంద్కు సంబంధించి ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి మరిన్ని వివరాలు తెలియజేస్తూ ఉంటాను. స్కూల్స్, కాలేజీలు మాత్రం మనకు దేశం అంతటా అయితే మనకు క్లోజ్ అయితే చేయరు, కానీ ఎక్కడైతే బంద్ అనేది ఎక్కువగా మోపుగా జరుగుతుందో సో ఆ ప్రాంతాలలో మనకు స్కూల్స్ క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను ఖచ్చితంగా మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.